సేలూరి గారు ఏదో మాట్లాడతారు. ఒక్క నిమిషం భరత్ గారు చెప్పండి. ఈ సమస్యకి పరిష్కారము నేను ఇప్పుడే ఈ డిబేట్ లో జాయిన్ అయినప్పుడు ఏలూరు శ్రీనివాసరావు గారు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిండు, నష్టపోయిండు నాకు తెలుసు. భుజంగరావు గారు అద్భుతంగా విశ్లేషణ, అందరూ కూడా ఉద్యోగుల తరపున మాట్లాడాల్సిన వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే మన ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే మీ మధ్య సంఘర్షణ పెడుతున్నారు. నేను గాని పృథ్వన్న గాని జడిసనన్న గాని నిరుద్యోగుల తరపున మీ తరపున ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నాం. మీకు ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మాకు ఈ రోజే లాస్ట్ అని పనిచేసేటోళ్ళము. ఇది నిరుద్యోగుల వైపు నుంచి ఒక జన్జీ ఉద్యమానికి మేము దారితీస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు కొట్లాడుకోవడం బంద్ చేయండి. మీకే ఐక్యత లేకపోతే టీవీ డిబేట్ లో కూడా ఇప్పుడు మీరైనా పర్సనల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే పర్సనల్ గా మాట్లాడుకోండి. కానీ మీరు ఐక్యంగా ఏలూరు శ్రీనివాసరావు గారు పనిచేసేది ఉద్యోగుల గురించే, భుజంగారావు గారు మాట్లాడేది ఉద్యోగుల గురించే. సరే, మనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ లో ఒక ఆయన టీఆర్ఎస్ ఉండొచ్చు, ఒక ఆయన కాంగ్రెస్ ఉండొచ్చు, శ్రీపాల్ రెడ్డి. నేనేమంటున్నా అంటే కనీసం ఇట్లాంటి ఇష్యూల్లో కూడా మీరు గట్టిగా ఒక వాయిస్ లేకపోతే మీరు ఎట్లా నాయకత్వం వహిస్తారు? తెలంగాణ ప్రజలకు ఏం లీడర్షిప్ ఇస్తారు మీరు? ఇప్పుడు రాజకీయ నాయకులు అట్లా ఫెయిల్ అయినారే కదా మీ వైపు చూసేది. ఇలా టీఎన్జిఓ పాత్ర లేకపోతే తెలంగాణ లేదు. టీఎన్జిఓ భవన్ నుంచే తెలంగాణ వచ్చింది. ఆ రోజు ఆమోస్ లాంటి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తేనే కదా రాజకీయాలకు అయింది. 14F మూవ్మెంట్ అసలు తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకనే మీరు. అట్లాంటిది మీరు రాజకీయ నాయకులు మీకు భయపడాలి కానీ మీరు రాజకీయ నాయకులకు భయపడే పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి. మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి. అవసరమైతే విద్యార్థులు మనమంతా కలిసి జన్జీ ఉద్యమం చేద్దాం. ఇవాళ రాజకీయ నాయకులు ఒక్కొక్కటి పందికొక్కులాగా 1000 కోట్లు తీసుకున్నారు. తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, తెలంగాణలో వనరులు ఉన్నాయి. తెలంగాణ బిచ్చపు తెలంగాణ కాదు. తెలంగాణ రాజకీయ నాయకులు ప్రజల్ని ఇట్లా చేస్తున్నారు. తెలంగాణ ఈజ్ వెరీ రిచ్. కానీ ఎందుకు ఇట్లా అవుతుంది అంటే రాజకీయ నాయకులు చేస్తున్నాం. ఇవాళ అందరం కూడా గొంగట్లో కూర్చొని ఎంటికలు ఎదుర్కొంటున్నాం. ఇది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సోయిని మనం వన్ వాయిస్ గా చూపించాలి. రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, బీజేపీ అయినా పార్టీలను తోలు తీస్తామని హెచ్చరించాలి మనం. నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ అయిన వాళ్ళు కలిసి ఒక జేఏసీ ఏర్పడాలి. భరత్ గారు ఒక్క నిమిషం ఏలూరు గారు చెప్పిన తర్వాత మీరు చెప్పండి. భుజంగరావు ఏలూరు గారు విఠలన్న చెప్పిన దానికి నేను ఏకీభవిస్తూ, అది మాత్రం వాస్తవం. కొన్ని శక్తులు ఉద్యమకారుల్ని, ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ సామాజికవేత్తలు కావచ్చు, అందరినీ విడదీసే ప్రయత్నం అయితే కొన్ని శక్తులు బయట నడుస్తున్నమాట 100% వాస్తవం. కలిసి పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇందాక ఫోన్ కాల్ లో వచ్చిన అన్న చెప్పారు ఇట్లా జేఏసీ నాయకులు పనిచేయట్లేదు, కొంత గవర్నమెంట్ సపోర్ట్ గా ఉన్నారని. అన్న మీరు రిటైర్ అయి ఉన్నారు, మేము వర్కింగ్ లో ఉన్నాము. సర్వీస్ లో ఉన్న వాళ్ళకి మేము సర్వీస్ లో ఉన్నాము. తర్వాత మీరు మీ ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. మేము సర్వీస్ లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్, పెన్షనర్, వర్కర్స్ గురించి ఆలోచించాలి. 15,25,000 మంది ఏది పార్ట్ టైం, టెంపరీ, కాంట్రాక్టు, అంగన్వాడీ, ఆశా, ఈజీఎస్, ఐకేపీ, ఇట్లాంటి నానా రకాల గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఆల్ ఉద్యోగ కమ్యూనిటీ గురించి మేము ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చిన్న వాళ్ళు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు సమ్మె చేశారు. మరి ఈ సంఘాలన్నిటి పోయినాయి. జేఏసీ నుంచి ఒక్కటి అడగకుండా చేసినందుకు 1 నెల జీతం పోయింది. చివరికి వాళ్ళకి ఏమైంది, ఆ నెల జీతం ఏమనేది వాళ్ళ 14 డిమాండ్ పక్కన పోయి ఆ నెల జీతం అడుక్కునే కాడికి వచ్చింది. మేము కార్యాచరణ ఇవ్వకుండా వెనక్కుండా లేదు. గతంలో ఉన్న ఉద్యోగ సంఘాల రికగ్నేషన్ 2016లో 2000 రిట్రాస్పెక్ట్ గా 2014 నుంచి రద్దు చేసింది. అంటే అస్తిత్వం లేదు, ఉనికి లేదు ఉద్యోగ సంఘాలకి, ఎటువంటిది లేదు. వాళ్ళు సాధించుకున్నది కూడా ఏం లేదు, ఉద్యోగ సంఘాలే లేవు. మేము వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 206 సంఘాలతో జేఏసీ ఏర్పడలే. ఇప్పుడు 206 సంఘాలని కూడగట్టి సీఎంతో మీటింగ్ పెట్టించగలిగాం, కేబినెట్ సబ్ కమిటీ వేయించగలిగాం, అఫీషియల్ కమిటీ వేయించగలిగాం. మేము పెట్టి 67 సమస్యల్లో ఆర్థిక సంబంధం లేని కొన్ని 25 సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు కూడా కొంతమేర సాల్వ్ చేసుకోగలిగాం. మా పోరాటంలో ఎటువంటి లోపం లేదు. కాకపోతే డైరెక్ట్ గా పోతాం, నోటీస్ ఇస్తాం. గతంలో తెలంగాణ అసోసియేషన్ లాగా రోడ్డు మీద ఎక్కి వంట వార్పు, బ్లాక్ బ్యాడ్జీలో ఇట్లాంటివి చేసేది ఉద్యోగ కమ్యూనిటీగా అది సాధ్యం కాదు. అది ఒక తెలంగాణ ఉద్యమం. కొన్ని పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాల సపోర్ట్ ఉంది. ఇది ఓన్లీ ఉద్యోగులు చేయగలిగేది. ఇంకొకటి అన్నాడు పెన్షనర్స్ కి తక్కువ వస్తుందని. ప్రతి నెల కొట్టే వాటిలో మేము గవర్నమెంట్ రిప్రజెంటేట్ చేసేది సీనియారిటీ ప్రకారం. ఎక్కడ కూడా ఒక్క రోజు డేటు, టోకెన్ నెంబర్ తో సహా
జీపీఎఫ్ ఉంటే కంపల్సరీ జీపీఎఫ్ సీరియల్ ప్రకారమే కొట్టాలి. అది మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వస్తుంది. ఆచార్యుల కోసం పనిచేయట్లేదు. ఇట్లా చెప్పినట్టుగా అందరం కలిసి చేయాల్సింది ఒకటే ఉంది, పాలసీ మ్యాటర్. ప్రభుత్వం ద్వారా ఎట్లా చేయాలి, మనం సాధించుకున్న తెలంగాణ అయింది, అది ఏ ప్రభుత్వం కానివ్వండి. ఈ ప్రభుత్వం కూడా మేము కష్టపడ్డాం. గత ప్రభుత్వం గుర్తించలేదు, ఇబ్బంది పెట్టింది, ఉద్యమం చేశాం, జైలుకి పంపింది, చాలా కేసులు పెట్టింది. కొంతమంది మనోళ్ళే చెబుతున్నారు నా మీద కేసులు అయింది, నా ఇంటి కోసమైన కేసులు కావు. తెలంగాణ న్యాయ స్టేషన్ లో నాకు జైలు పడ్డది, తెలంగాణ న్యాయ స్టేషన్ లో లాఠీ దెబ్బలు తిన్నా, తెలంగాణ న్యాయ స్టేషన్ జైలుకు పోయా. వీటన్నిటి మీద కేసులు అయినా కూడా తెలంగాణ అప్పుడు చేసిన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా హింస పెట్టింది తప్ప వాటిని తీసేయలేదు. ఇప్పుడు కూడా నేను ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోర్టులో వేసుకున్నా తప్ప నా మీద ఉన్న కేసులు తీసేయమంటలేదు. నిజంగా నేను నేరం చేసి ఉంటే జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నేను ఒక్కడే కాదు, మా జేఏసీ చైర్మన్ జగదీష్ అన్న కూడా, ఆయన ఏదైనా మేము పెన్షన్ తరఫున కానీ ఉద్యోగుల తరఫున కానీ ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే కొద్ది పరిమితులు ఉండి కొన్ని కార్యాచరణ, గత 10 సంవత్సరాల కార్యాచరణ ఎప్పుడు ఇచ్చారా, ఎక్కడన్నా ధర్నా చౌక్ లో మీటింగ్ పెట్టారా, ఇట్లా మీడియాకు వచ్చి మాట్లాడారా? మేము అన్నిటికీ సిద్ధమే. కాకపోతే కొంత ఆర్థిక పరిస్థితి బాగలేదు, సమన్వయం పాటించమన్నారు, పాటించాము. ఆ కూలింగ్ పీరియడ్ కూడా అయిపోయింది. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు కూడా చెప్పాం, మేము ఒకవేళ ప్రభుత్వంకి వెళ్ళినా మా వరకే మిగులుతాం. జేఏసీ నాయకులు 15 లక్షల మంది ప్రభుత్వానికి మేము అసంతృప్తి వ్యతిరేకంగా మారిందని క్లారిటీగా చెప్పాం. అంతేగాని ప్రతిసారి జేఏసీ నాయకులు చేయట్లేదని కొంచెం మాకు ఇబ్బంది అనిపిస్తుంది. మీరు మా సీనియర్లు కదా, మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం. మేము ఎక్కడి నుంచి నేర్చుకున్నా, మీ స్కూలే మాది కూడా. ఓ కాలర్ సిద్ధంగా ఉన్నారు, సతీష్ కుమార్ గారు.